ప్రస్తుత ప్రభుత్వం యొక్క వైఖరి. 9 రోజుల నుంచి నాకు ఏమైంది, ఎట్లయింది, ఈయన మంచిగా ఉన్నాడా లేడా, ఈయన డిమాండ్ ఏంది. ప్రభుత్వానికి 9 రోజులు ఆమె ఏం నీళ్లు తాగకుండా అన్నం తినకుండా నరక యాత్ర చూసిన నేను. ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు విరమిస్తున్నా అంటే ఈ నాజిల్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి, ఇంజెక్షన్స్ పోవట్లే, లోపల గ్లూకోజులు పోవట్లే, నా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయినాయి. సెరటైన్ కూడా లెవెల్స్ పెరిగిపోయినాయి, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, లివర్ డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయింది. ఒక ప్రాణం చచ్చిపోతేనే మీరు ప్రభుత్వం స్పందిస్తుందా? ఒక ప్రాణం పోవాలన్నా ఒక బోడ సునీల్ నాయక్ లాగా, ఒక శ్రీకాంత్ చారి లాగా అందరు చచ్చిపోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు ఇస్తారా మీరు? 70 సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బీహార్లోని ఎలగొట్టినారు, బెంగాల్లోని ఎలగొట్టినారు, ఉత్తరప్రదేశ్లోని ఎలగొట్టినారు. వాళ్ళని ఎలగొట్టి లాస్ట్గా ఆంధ్రోడు మనకు అడ్డు వస్తుండే ఆంధ్రోని ఎలగొట్టినారు. దాని తర్వాత ప్రభుత్వం మారితే, ప్రభుత్వం వచ్చింది, ఆశపడ్డారు. వాస్తవానికి తెలంగాణలో ఈ 70 సంవత్సరాల్లో నీళ్లు వచ్చినాయి. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో, కరెంటు వచ్చింది, రోడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినా కూడా ఈ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు వస్తాయి రావాలి అని చెప్పేసి ఒక 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువత కాయలు కాసేలాగా ఎదురు చూసి 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 అలసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నేను ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినానంటే, ప్రభుత్వం మారితే అయినా ఈ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అని చెప్పేసి నేను ప్రభుత్వం మారటంలో అన్ని యూనివర్సిటీస్ తిరిగిన, అన్ని జేఏసీలు ఫామ్ చేసిన, ప్రచారం చేసిన, 70 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు, 24 మంది ఎమ్మెల్యేలు ముఖం తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళని గెలిపించుకొని ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తే, ప్రభుత్వం రాగానే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పబోయే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, నేను ఏ డిమాండ్ల కోసం అయితే నేను ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టినో అది ఆ రోజు స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అవి. సరే, ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, వచ్చిన ఫస్ట్ నెలలోనే జాబ్ క్యాలెండరు లేదంటే ఉద్యోగాలు అవి ఇవి అని చెప్పేసి మొత్తం అన్నారు. మెగా డిఎస్సి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఆగినాం. నిరుద్యోగులు పోయి ఎమ్మెల్యేలను కలిసినారు, మినిస్టర్లను కలిసినారు. వాళ్ళు రెస్పాన్స్ సరిగా కాకపోతే 2000 మంది నిరుద్యోగులతో ఒక ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క పెట్టుకున్నటువంటి మీటింగ్ను చూసి ప్రతిపక్షాలు కూడా స్పందించి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా స్పందించినాయి. అయినా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు ఏంటంటే, ఆ రోజు శ్రీధర్ బాబు గారు మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఏ డేట్ అయితే ఎగ్జామ్ అనౌన్స్ చేసినామో ఆ ఎగ్జామ్ పెడతామన్నారు. దీనికోసమా ఇంత అహర్నిశలు? నిరుద్యోగులు అందరూ ఇంటికి వెళ్ళి ఉద్యోగాలు హాస్టల్స్ పక్కన పెట్టి నెలకు 10,000 ఖర్చు అయినా కూడా 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి, ఆ అంశం నాకు ఎక్కడో డీప్ డౌన్ నన్ను కలిసివేసింది. అరే, నిరుద్యోగులకు ఎవరు అండ నిలబడతారు? ఈ ప్రభుత్వం మారితే అయినా వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు అవతల నుంచి యువతల వాళ్ళ రాజకీయాలు చూసుకుంటున్నారు, కానీ ఎలక్షన్స్ మీద ఉన్న దృష్టి పిల్లల మీద లేదు, పిల్లల భవిష్యత్తు మీద లేదు అని చెప్పేసి దీనికి ఎక్కడో ఒక చిన్న ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన. 2 రోజులు అల్టిమేటం ఇచ్చినాం, స్పందించలేదు. తర్వాత అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నేను ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతా అంటే టెంట్ వేయనీయలే, చేస్తా అంటే 10 నిమిషాలు కూడా చేయనీయలేదు.
ఇదే గత ప్రభుత్వంలో నేను రోజంతా సాయంత్రం వరకు కూర్చున్నా కూడా నేను చేయనిచ్చినారు. మరి ప్రజాపాలన ఇదే దీని అంటారా? ప్రజాపాలన నేను ఒకడు 9 రోజుల నుంచి మాడిపోతున్నాడు, ఆకలితో మాడిపోయి ఫుడ్ లేక నీళ్లు లేక పచ్చి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా ముట్టకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం కనీసంగా వచ్చి మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్యం అవుతుంది కానీ అది ప్రజాపాలన అవుతుంది కానీ ఇట్లా పట్టించుకోకుండా చచ్చిపోయి నువ్వు ఎటైనా సావు మాకు సంబంధం లేదన్నట్టు అదా ప్రజాపాలన? నేను ఇప్పటికి కూడా సార్ ఇది మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు ఇంతకుముందు అశోక్ గారు 2 గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచాలని ఆమరణ నిరాహార దీక్ష చేసినారు. మరి ఏం మెజర్మెంట్స్ ఇచ్చినారు? ఏం జరిగింది? జీవోతో మాకు మాటలు కాదు, మేము వచ్చి కలవడం కాదు, మేము వచ్చి మిమ్మల్ని కలిసేది ఏంటండి? మేము ప్రభుత్వాన్ని కలవమే. ఇప్పుడు యూ కమ్ విత్ జివో రిలీజ్ చేయరి మేము ఆపేస్తాం. మాకు ఏ ఉద్యమాలు వద్దు, ఏ రాజకీయాలు వద్దు, ఎవరి జోలికి వద్దు, మాకు ఎవరి సమస్యలు మాకు అనవసరం. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఇట్ షుడ్ బి ఆన్ ద టేబుల్ అండ్ ఇట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ. 70 సంవత్సరాలుగా దీని మీద జరిగింది చాలీగా. ఇంక అలిసిపోయినాం. జనరేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరందరూ మద్దతుగా వచ్చినందుకు మీకు అందరికీ ఫస్ట్గా ముందుగా కృతజ్ఞతలు. నాకు ఎక్కడ కూడా రోజుకి 4 సార్లు 5 సార్లు రక్తాలు తీసి పొడిచి నరకం చూసిన సార్ నేను 9 రోజులు. సార్ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. సార్ నేను కొబ్బరి నీళ్ళు కూడా ఎందుకు ఒక్కడే తీసుకుంటున్నా అంటే ఇది అందరికీ నేను గౌరవం ఇస్తున్నా కాబట్టి, అన్ని నాయకులకు గౌరవం ఇస్తున్నా కాబట్టి, మద్దతు తెలిపిన వాళ్ళందరికీ ఒక చేత్తో ఇంకోటి చేస్తే ఇంకొకరికి బాగుండదు కాబట్టి అందరికీ నిరుద్యోగుల తరపున అందరికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎవరికి ఇక్కడ వాళ్ళకు అందరి రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఎవరి చేతుల మీద కాకుండా నా చేతి నుంచి నేను తాగుతున్నా. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ఇంకో విషయం, ఇక్కడ ఏ ప్రలోభాలకు లొంగి ఇది విరమించింది కాదు. ఎవరి ప్రలోభాలకో నన్ను కన్నా నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను నిరుద్యోగుల ఎమోషన్స్తో ఆడుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను ఏ ప్రలోభాలకు లొంగి ఇది విరమణ చేయలేదు. నా ఆరోగ్యం సహకరించట్లేదు. రేపటి నుంచి వారి నిరుద్యోగులకు నేను అండగా నిలబడాలన్న ప్రయత్నం మీదనే ఇది చేయటం మొదలుపెట్టిన. థ్యాంక్ యూ.